సైబర్ నేరాలు పెచ్చుమీరుతున్నాయి. కంటికి కనిపించని దొంగలు ఎక్కువైపోయారు. ఏ స్మార్ట్ ఫోన్ అయినా కేవలం 20 సెకన్లలో హ్యాక్ చేయవచ్చు. స్మార్ట్ ఫోన్లతోనే సింపుల్ గా పని కాని చేస్తూ ఏటా 100 కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. కొంతమంది ఏంటంటే మూవీస్ కోసం చాలా మంది థర్డ్ పార్టీ సైట్స్ని అయితే రిఫర్ చేస్తూ ఉంటారు. సో స్పామ్ మెసేజెస్ మీరు ఇంత గెలుచుకున్నారు, మీరు అంత గెలుచుకున్నారు అంటే 50 రూపీస్ క్యాష్ బ్యాక్ కోసం 50,000 పోగొట్టుకున్నాడు. మనీ ఇన్వెస్ట్ చేసేసి కొన్ని ప్రోడక్ట్స్ అయితే కొనాలి. ఇప్పుడు మనిషి అనేవాడు చాలా గ్రేడీ పర్సన్. వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమందికి కొన్ని ప్రాఫిట్స్ అయితే చూపిస్తారు. ఇప్పుడు 1000 పెడితే వాళ్ళకి 3000 రావటం. హలో గైస్, ఎలా ఉన్నారు? హోప్ఫుల్లీ అందరూ బాగానే ఉన్నారే అని అనుకుంటున్నాను. సో ఇప్పటికీ ఈ వీడియో దేని గురించి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. మనం ఈ వీడియోలో మన ఫోన్ ఎలా హ్యాక్ అవుతుంది, డేటా అనేది ఎలా లాస్ అవుతుంది, అండ్ దీంతోపాటు మన ఫోన్ హ్యాక్ అయినప్పుడు మన ఫోన్లో కనిపించే సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయని డిస్కస్ చేయబోతున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీటిని ఎలా రెక్టిఫై చేయాలి అండ్ ఫోన్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీని గురించి డిస్కస్ చేయబోతున్నాం. దీంతో పాటు నా లైఫ్లో జరిగిన కొన్ని రియల్ టైమ్ ఇన్సిడెంట్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వితౌట్ గెటింగ్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ అప్ వీడియో. మీరు అనుకోవచ్చు యూట్యూబ్లో ఇన్ని వీడియోస్ ఉన్నాయి కదా, నీ వీడియో ఎవరు చూస్తారని చెప్పేసి. బట్ ఇన్ఫ్యాక్ట్ ఈ యొక్క వీడియో చూసి ఎవరైనా మన సబ్స్క్రైబర్ ఆర్ వ్యూయర్ ఈ యొక్క సైబర్ క్రైమ్ ఆర్ హ్యాకింగ్ నుంచి ప్రొటెక్ట్ అయితే అది చాలు అని చెప్పేసి నా భావన. సో ఆ ఒక్కరు మీరు అవ్వాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ దాకా చూడడానికి ట్రై చేయండి. ఆర్ ఎల్స్ ఈ వీడియోని ఇప్పుడే స్కిప్ చేసేసి నెక్స్ట్కి మూవ్ అవ్వచ్చు. టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే మన ఫోన్ హ్యాక్ అవ్వాలంటే మన యొక్క ప్రమేయం అనేది మినిమం కనీసం 1% అయినా ఉంటుంది. ఇలా లేకుండా ఏ ఒక్క ఫోన్ అనేది హ్యాక్ అవ్వదు. ఆ హ్యాకర్కి ఎంత కోడింగ్ నాలెడ్జ్ ఉన్నా, కంప్యూటర్స్ పైన ఎంత అవగాహన ఉన్నా మీ యొక్క ప్రమేయం లేకుండా మీ యొక్క ఫోన్లకి ఎంటర్ అవ్వలేడు. ఇప్పుడు చెప్పబోయే యొక్క సైన్స్ అనేవి మీ ఫోన్లో కనిపించినట్లయితే మీ యొక్క ఫోన్ అనేది హ్యాక్ అవ్వడానికి చాలా ప్రాబబిలిటీ అయితే ఉంది. నెంబర్ 1 వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ బ్యాటరీ డ్రైన్. ఈ అన్ఎక్స్పెక్టెడ్ బ్యాటరీ డ్రైన్ అనేది మీ యొక్క ఫోన్లో జరుగుతూ ఉన్నట్లయితే మీ ఫోన్లో మ్యాలిషియస్ యాక్టివిటీ ఆర్ స్పైవేర్ అనేది రన్ అవుతున్నట్టు అర్థం. ఇలా మీ యొక్క బ్యాటరీ ఎందుకు డ్రైన్ అవుతుందంటే హ్యాకర్ అనేవాడు మీ యొక్క ఫోన్ని ఎప్పుడు స్పైవేర్ ఆర్ మాల్వేర్ మ్యాలిషియస్ యాక్టివిటీ ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. దీని కారణంగా మీ యొక్క బ్యాటరీ అనేది చాలా త్వరగా డ్రైన్ అయిపోతుంది. అండ్ నెంబర్ 2 వచ్చేసి స్లో పర్ఫార్మెన్స్. ఈ స్లో పర్ఫార్మెన్స్ కూడా హ్యాకింగ్కి ఒక సైనే. అప్పటి వరకు చాలా ఫాస్ట్గా పనిచేస్తున్న మొబైల్ అనేది చాలా స్లోగా అయితే రన్ అవుతూ ఉంటుంది. అండ్ నెంబర్ 3 వచ్చేసి డేటా యూజర్ స్పైక్స్. మీ యొక్క మొబైల్ డేటా అనేది చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. సో ఇలా జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హ్యాకర్ ఎప్పుడు మీ యొక్క మొబైల్లో డేటా అనేది షేర్ చేస్తూ ఉంటారు. సో దీని కారణంగా మీ యొక్క మొబైల్ డేటా అనేది వితిన్ సెకండ్స్ ఆర్ వితిన్ 20 to 30 minutesలో అయిపోతూ ఉంటుంది. సో ఇది కూడా ఒక సైన్ అని మీరు గుర్తుంచుకోండి. అండ్ నెంబర్ 4 వచ్చేసి అన్యూజువల్ పాపప్ యాడ్స్. ఏదైనా ఒక అప్లికేషన్ మనం వాడుతున్నప్పుడు దాంట్లో కామన్గా యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. మీరు కనుక ఏ యొక్క అప్లికేషన్ ఆర్ బ్రౌజర్ని యూజ్ చేయకుండా మీ యొక్క ఫోన్లో పాపప్ యాడ్స్ అయితే వస్తున్నట్లయితే ఇది ఒక రెడ్ ఫ్లాగ్ అని మీరు గుర్తుంచుకోవాలి. సో మీ యొక్క ఫోన్ అనేది హ్యాక్ అయ్యడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు. నెంబర్ 5 వచ్చేసి ఓవర్ హీటింగ్. మనం జనరల్గా మొబైల్ వాడుతున్నప్పుడు మొబైల్ అనేది హీట్ అవుతూ ఉంటుంది. సో ఈ యొక్క హీట్ అనేది ఓవర్ హీటింగ్ అవ్వకూడదని మీరు గుర్తుంచుకోండి. మన ఫోన్లో ఎప్పుడైనా ఓవర్ యాక్టివిటీ జరిగినప్పుడు మాత్రమే ఈ యొక్క హీటింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో మీరు కనుక ఏమీ వాడకున్నా ఓవర్ హీట్ అవుతున్నట్లయితే మీ యొక్క ఫోన్ అనేది హ్యాక్ అవడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెంబర్ 6 వచ్చేసి అన్ఆథరైజ్డ్ అకౌంట్ యాక్సెస్. మీ మొబైల్కి వేరే అకౌంట్ నుంచి మెసేజెస్ రావటం, కాల్స్ కానీ లేకపోతే స్పామ్ మెసేజెస్, స్పామ్ కాల్స్ ఆర్ ఎనీ అన్రిలేటెడ్ అంటే వేరే లాంగ్వేజెస్లో ఏమైనా మెసేజెస్ కానీ ఇలాంటివి వచ్చినట్లయితే మీ యొక్క ఫోన్ అనేది హ్యాక్ అవ్వడానికి చాలా ప్రాబిలిటీ ఉంది. ఎందుకంటే మీ యొక్క పాస్వర్డ్స్ అండ్ అకౌంట్స్ని ఒక హ్యాకర్ కాంప్రమైజ్ చేసినప్పుడు మాత్రమే మీకు వేరే అకౌంట్ నుంచి మెసేజెస్, కాల్స్ ఇవన్నీ రావడం జరుగుతూ ఉంటాయి. అండ్ నెంబర్ 7 వచ్చేసి డిజేబులింగ్ సెక్యూరిటీ ఫీచర్స్. ఈ యొక్క సెక్యూరిటీ ఫీచర్స్ అనేవి మీ మొబైల్లో లైక్ స్క్రీన్ లాక్, పాస్వర్డ్స్ ఇవన్నీ కాంప్రమైజ్ అవుతూ ఉంటాయి. అండ్ కొన్ని యాప్స్కి పర్మిషన్స్ కూడా ఆఫ్ అయిపోతూ ఉంటాయి. సో ఇవి మీరు తరచుగా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కనుక మీరు ఏమైనా సస్పిషియస్ యాక్టివిటీ మీ ఫోన్లో గమనించినట్లయితే వెంటనే అలర్ట్ అయ్యేసి మీ యొక్క పర్మిషన్స్ని చేంజ్ చేసుకోండి. అండ్ నెంబర్ 8 వచ్చేసి మనీ డిడక్షన్. కొన్నిసార్లు మీ యొక్క మొబైల్ హ్యాక్ అయినప్పుడు మీ అకౌంట్ నుంచి కొంత అమౌంట్ అనేది డిడక్ట్ అవుతూ ఉంటుంది, లేదంటే ఒకేసారిగా హ్యూజ్ అమౌంట్ అనేది డిడక్ట్ అవుతూ ఉంటుంది. సో నేను చెప్పిన ఈ యొక్క 8 సెన్స్లో మీ ఫోన్లో ఏమైనా సైన్స్ కనిపించినట్లయితే మీ యొక్క ఫోన్ అనేది హ్యాక్ అయినట్లు అర్థం. ఆర్ ఎల్స్ కొన్ని మొబైల్ డిఫెక్ట్స్ వల్ల కూడా ఇలా జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మోస్ట్ ప్రాబిలిటీ అనేది హ్యాక్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ అయిపోయాయి. మీ యొక్క ఫోన్ అనేది హ్యాక్ అయింది, ఇప్పుడు ఏం చేయాలి? సో ముందుగా ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ డేటా అండ్ వైఫై కనెక్షన్స్ని ఫోన్ నుంచి డిస్కనెక్ట్ చేసేయండి. ఎందుకంటే మీ యొక్క ఫర్దర్ డేటా అనేది హ్యాకర్కి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉంటుంది. అండ్ నెంబర్ 2 వచ్చేసి చేంజింగ్ ద పాస్వర్డ్స్. మీ యొక్క పాస్వర్డ్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అండ్ మీ యొక్క పాస్వర్డ్స్ అనేవి కాంప్రమైజ్ అయినట్లయితే ఖచ్చితంగా కంప్లైంట్ అనేది రైజ్ చేయండి. ఆల్వేస్ మెయింటైన్ ఏ 2-factor అథెంటికేషన్.
ఇది ఎప్పుడు మిమ్మల్ని సెక్యూర్గా ఉంచుతుంది. ఇలా చేయడం వల్ల మీకు మీ అకౌంట్ హ్యాక్ అయిందా లేదా అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెంబర్ 3 వచ్చేసి స్కాన్ ఫర్ మాల్వేర్ బై రెప్యూటెడ్ సాఫ్ట్వేర్స్. ప్లేస్టోర్లో చాలా మాల్వేర్ స్కానింగ్ అప్లికేషన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు కనుక మీ యొక్క ఫోన్లో మాల్వేర్ ఆర్ స్పైవేర్ ఇలాంటి ఏమైనా డిటెక్ట్ అవుతున్నట్టు గమనించినట్లయితే ఈ యొక్క రెప్యూటెడ్ సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషన్ని వాడండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ యొక్క ఫోన్ని సెక్యూర్ చేసుకునే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ నెంబర్ 4 వచ్చేసి అప్డేట్ సాఫ్ట్వేర్స్. ఎప్పటికప్పుడు మీ యొక్క ఫోన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల హ్యాకర్కి మీ యొక్క ఫోన్ని హ్యాక్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఎప్పటికప్పుడు మీ యొక్క సాఫ్ట్వేర్ని అప్ టు డేట్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మీరు ఎటువంటి అప్డేట్స్ని కోల్పోకుండా ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రివ్యూ యాప్ పర్మిషన్స్. మీరు కొన్ని యాప్స్కి అన్ని పర్మిషన్స్ అయితే అలౌ చేస్తూ ఉంటారు. ఇవి అన్నీ మీ యొక్క డేటాని వేరే కంపెనీస్కి అమ్ముకుంటూ ఉంటాయి. సో ఈ యొక్క యాప్ పర్మిషన్స్ని తరచుగా రివ్యూ చేస్తూ ఉండండి. అవసరమైన పర్మిషన్స్ని డిజేబుల్ చేసేయండి. మీ ఫోన్ అనేది హ్యాక్ అయినట్లయితే కొన్ని సస్పిషియస్ అప్లికేషన్స్ అనేవి మీ ఫోన్లో కనిపిస్తూ ఉంటాయి. అవి మీరు డౌన్లోడ్ చేయకపోయినా మీ ఫోన్లో కనిపిస్తూ ఉంటాయి. ఇది మీ ఫోన్ హ్యాక్ అయింది అనడానికి ఒక మెయిన్ రీజన్. సో ఈ యొక్క అప్లికేషన్స్ని వెంటనే డిలీట్ చేసేయండి. ఈ ఫ్యాక్టరీ రీసెట్ చేసే ముందు మీ యొక్క డేటాని ఖచ్చితంగా బ్యాకప్ చేసుకొని ఉంచుకోండి. ఇవి ఒక ఫ్యాక్టరీ రీసెట్ చేసినట్లయితే మీ యొక్క ఫోన్లో డేటా అనేది మొత్తం ఎరేజ్ అయిపోతుంది. సో జాగ్రత్తగా ఉండండి. అండ్ మీ యొక్క డేటాని ఎప్పుడు బ్యాకప్ చేసుకుంటూ ఉండండి. సో డేటా ఈజ్ వెరీ ప్రీషియస్ అని గుర్తుంచుకోండి. మానిటర్ యువర్ అకౌంట్స్. మీ యొక్క గూగుల్ అకౌంట్స్, సోషల్ మీడియా అకౌంట్స్, ఫేస్బుక్ అకౌంట్స్, ఇలా మీ యొక్క అకౌంట్స్ అన్నింటినీ ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉండండి. ఏదైనా సస్పిషియస్ యాక్టివిటీ కనిపించినట్లయితే వాటిని వెంటనే డిజేబుల్ చేయండి, లేదంటే ఒక కంప్లైంట్ అయితే ఆ కంపెనీకి రైజ్ చేయండి. సో దీని ద్వారా మీ యొక్క ఫోన్ అనేది ఆర్ మీ డేటా అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది. సో మీకు ఇలాంటివి ఏమి తెలియవు అండ్ మీకు ఏం చేయాలో తెలియనప్పుడు ఒక ప్రొఫెషనల్ని హెల్ప్ చేయమని అడగండి. సో వాళ్ళు మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. సో మీ ఫోన్ని హ్యాకింగ్ నుంచి కాపాడుకోవాలనుకుంటే నేను చెప్పే కొన్ని ఈ స్టెప్స్ని ఫాలో అయితే మీ ఫోన్ని హ్యాకర్స్ నుంచి కాపాడుకోవచ్చు. నెంబర్ 1 వచ్చేసి కీప్ చేంజింగ్ యువర్ పాస్వర్డ్స్. మీ పాస్వర్డ్స్ని ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మీ యొక్క పాస్వర్డ్స్ అనేది క్రాక్ చేయడం చాలా కష్టమైపోతుంది. అండ్ మీరు ఈ యొక్క పాస్వర్డ్ చేంజ్ చేసే ప్రాసెస్లో మినిమం స్ట్రాంగ్ పాస్వర్డ్స్ని అయితే వాడండి. అండ్ లైక్ ఆల్ఫాబెట్స్, న్యూమరికల్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అయితే ఇంక్లూడ్ చేయడం మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల హ్యాకర్కి మీ యొక్క పాస్వర్డ్ని క్రాక్ చేయడం చాలా కష్టమైపోతుంది. అండ్ నెంబర్ 2 వచ్చేసి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. మీరు ఎప్పుడు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ని ఎనేబుల్లో ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఆ యొక్క మీరు కనుక మీ యొక్క అకౌంట్ని యాక్సెస్ చేయాలనుకుంటే సింపుల్గా ఎస్టోక్ సరిపోతుంది. అండ్ సమ్వన్ ఎల్స్ ఎవరైనా మీ అకౌంట్ని యాక్సెస్ చేయాలనుకుంటే సింపుల్గా నో ఇచ్చేస్తే వాళ్ళు మీ అకౌంట్ని యాక్సెస్ చేయలేరు. అండ్ నెంబర్ 3 వచ్చేసి డోంట్ ఇన్స్టాల్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్. ఇప్పుడు చాలామంది థర్డ్ పార్టీ అప్లికేషన్స్ని వాడుతూ ఉంటారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు ఈ థర్డ్ పార్టీ అప్లికేషన్స్లో కొన్ని బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. సో ప్రీమియం కంటెంట్ అయితే థర్డ్ పార్టీ యాప్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో వీటిని ఇన్స్టాల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ థర్డ్ పార్టీ యాప్స్ నుంచి మీకు వైరస్ అనేది అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ వైరస్ వల్ల మీ యొక్క ఫోన్ అనేది చాలా స్లో అవుతుంది. సో ఈ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ని వాడుకుండా ఉండడం మంచిది. దీనికి బదులుగా ఫ్రీ సాఫ్ట్వేర్స్ని వాడుకోవడం మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డోంట్ విజిట్ థర్డ్ పార్టీ సైట్స్ అండ్ క్లిక్ ఆన్ పాపప్స్. కొంతమంది ఏంటంటే మూవీస్ కోసం చాలామంది థర్డ్ పార్టీ సైట్స్ని అయితే రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని పాపప్ యాడ్స్ అయితే వాళ్ళకి స్క్రీన్ మీద రావడం జరుగుతుంది. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, సో కొంతమంది ఏం చేస్తారు, వితౌట్ నాలెడ్జ్ ఆ పాపప్ యాడ్స్ మీద క్లిక్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మీ యొక్క యాక్సెస్ అనేది హ్యాకర్స్కి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో మీ ఫోన్లోకి మాల్వేర్ అనేది స్పైవేర్ ఇలాంటివి ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి. సో అవి మీకు కూడా తెలియదు ఇన్స్టాల్ అయినట్టు. ఇలా థర్డ్ పార్టీ సైట్స్కి విజిట్ చేయగలండి. మీరు కనుక మూవీస్ని ఇలాంటి చూడాలనుకుంటే సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడండి, ఆర్ ఎల్స్ మీ ఫ్రెండ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడండి. డోంట్ క్లిక్ ఆన్ థర్డ్ పార్టీ లింక్స్. కొంతమందికి మెసేజ్ అయితే వస్తూ ఉంటాయి, ఇలా స్పామ్ మెసేజెస్, మీరు ఇంత గెలుచుకున్నారు, మీరు అంత గెలుచుకున్నారు, మీరు కేబీసీకి సెలెక్ట్ అయ్యారు, ఇలా కొన్ని వాట్సాప్ మెసేజెస్, వాయిస్ మెసేజెస్ ఇలా వస్తూ ఉంటాయి. మీరు ఈ యొక్క లింక్స్ పైన అసలు క్లిక్ చేయదు. ఇలా చేసినట్లయితే మీ యొక్క యాక్సెస్ అనేది హ్యాకర్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. విత్ ఎ సింగిల్ క్లిక్ మీ యొక్క ఫోన్ యాక్సెస్ మొత్తం హ్యాకర్ అయితే చూడగలడు. మీరు ఎటువంటి ఓటీపీస్ ఇలాంటివి ఏమీ చెప్పనవసరం లేదు. వాళ్ళు మీ యొక్క మొబైల్లో స్పైవేర్ లేకపోతే కొన్ని వైరసెస్ అయితే ఇన్స్టాల్ చేస్తారు. సో మీరు వాళ్ళకి ఓటీపీస్ కూడా చెప్పనవసరం లేదు. వాళ్ళకి క్లియర్గా వాళ్ళ ల్యాప్టాప్ మీద మీ ఫోన్లో ఏం జరుగుతుంది, మీరు ఏం చూస్తున్నారు అన్నప్పుడు తెలుసుకుంటారు. అవాయిడ్ పబ్లిక్ వైఫైస్. చాలామంది ఫ్రీగా వైఫై దొరుకుతుందని చెప్పేసి పబ్లిక్ వైఫైస్కి కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇలా కనెక్ట్ అవ్వడం వల్ల పబ్లిక్ వైఫైస్ అనేవి చాలా అన్సెక్యూర్ అని నా ఫీలింగ్. వచ్చేసి కీప్ అప్డేటింగ్ సాఫ్ట్వేర్స్. మీ యొక్క సాఫ్ట్వేర్స్ని ఎప్పుడు అప్ టు డేట్లో ఉంచుకోండి. ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చినప్పుడల్లా వెంటనే ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మీ యొక్క ఫోన్ అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది అండ్
అప్ టు డేట్లో అప్డేట్గా ఉంటుంది. ఇన్స్టాల్ మొబైల్ సెక్యూరిటీ యాప్స్. ప్లేస్టోర్లో చాలా మొబైల్ సెక్యూరిటీ యాప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. చాలా యాప్స్ వాటికి ప్లేస్టోర్లో చాలా ఫ్రాడ్గా ఉంటాయి అండ్ కొన్ని మాత్రమే జెన్యూన్గా ఉంటాయి. సో ఆ జెన్యూన్ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకొని మీ యొక్క ఫోన్ అయితే సెక్యూర్ చేసుకోండి. ఇవేం చేస్తాయంటే మీ యొక్క ఫోన్లో ఏదైనా సస్పిషియస్ యాక్టివిటీని డిటెక్ట్ చేసినట్లయితే మీకు వెంటనే అలర్ట్ చేయడం జరుగుతుంది. సో ఆల్వేస్ కీప్ యువర్ ఫోన్ సెక్యూర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేట్ విత్ ద ట్రెండ్స్. అంటే ప్రజెంట్ ఉన్న ట్రెండ్స్కి అనుగుణంగా మీరు క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి, ఫ్రాడ్స్ ఎలా జరుగుతున్నాయి, వీటి గురించి మీరు ఒక మంచి నాలెడ్జ్ని తెచ్చుకోండి. లేదా మీరు అప్ టు డేట్లో అప్డేటెడ్గా ఉండాలనుకుంటే ఒక నాలెడ్జ్ డౌనర్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా సరిపోతుంది. సో మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు రియల్ ఇన్సిడెంట్స్ అయితే చెప్తాను కదా, సో అవి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వన్ ఆఫ్ మై ఫ్రెండ్, పేరైతే చెప్పలే కానివ్వండి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కాలేజ్లో ఉంటాడు. వాడు ఏం చేశాడంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది కదా, ఫ్లిప్కార్ట్ నుంచి వాడికి కొంచెం క్యాష్ బ్యాక్ అయితే రావాలి. అప్పుడు వాడు ఏం చేశాడు, ఆ ఫ్లిప్కార్ట్కి వెళ్ళి కస్టమర్ కేర్కి కాల్ చేశాడు. బట్ కస్టమర్ కేర్ రెస్పాండ్ అవ్వలేదు. నెక్స్ట్ గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్ అనే నెంబర్ కొట్టేశాడు. కొట్టిన తర్వాత వాడికి కొన్ని నెంబర్స్ అయితే డిస్ప్లే అయినాయి. డిస్ప్లే అయితే కొన్ని నెంబర్స్కి కాల్ చేశాడు. కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, మేము ఇలా ఒక యాప్ని సజెస్ట్ చేస్తాం, అది ఇన్స్టాల్ చేసుకొని ప్లే స్టోర్ నుంచి జెన్యూన్ అని చెప్పేసి చెప్పారు. ఆ యాప్ పేరు వచ్చేసి ఎనీడెస్క్ యాప్. ఈ యొక్క ఎనీడెస్క్ యాప్ ఏంటంటే మీ యొక్క యాక్టివిటీని రిమోట్ కంట్రోల్ యాక్సెస్ చేయొచ్చు. వాళ్ళ కంప్యూటర్ నుంచి మీ మొబైల్ని యాక్సెస్ చేయొచ్చు, మీ మొబైల్ నుంచి వాళ్ళ కంప్యూటర్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఇలా చేసేసరికి వీడి యొక్క యాక్సెస్ మొత్తం హ్యాకర్స్కి వెళ్ళిపోయింది. సో ఇలా చేయడం వల్ల వాడి యొక్క అకౌంట్లో 50,000 అయితే డిటెక్ట్ అయిపోయినాయి. అంటే 50 రూపీస్ క్యాష్ బ్యాక్ కోసం 50,000 పోగొట్టుకున్నాడు. సో ఇలా జరిగిన తర్వాత మేము వెళ్ళి పోలీస్ కంప్లైంట్ సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేసాం. బట్ ఇప్పుడు దాకా ఏ రిపోర్ట్ అయితే రాలేదు. అండ్ నెక్స్ట్ ఇన్సిడెంట్ వచ్చేసి ఇది కూడా మా రూమ్మేట్స్కి జరిగింది. వాట్సాప్లో కొత్త ఫ్రాడ్ అయితే జరిగిందంట. అదేంటంటే ఇప్పుడు కొంత ఇన్వెస్ట్ చేయాలి, మనీ ఇన్వెస్ట్ చేసేసి కొన్ని ప్రోడక్ట్స్ అయితే కొనాలి, ఆ ప్రోడక్ట్స్ని వేరే వాళ్ళకి అమ్మాలి, సంథింగ్ ఏదో చెప్పాడు. వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమందికి కొన్ని ప్రాఫిట్స్ అయితే చూపిస్తారు. ఇప్పుడు 1000 పెడితే వాళ్ళకి 3000 రావడం, 3000 పెడితే 7000 ఇలా రావడం, అలా చేస్తూ ఉంటారు స్టార్టింగ్లో. ఫస్ట్ ఏం చేస్తారు, వీళ్ళ యొక్క ట్రస్ట్ని అయితే గెయిన్ చేస్తారు. అండ్ ఇలా గెయిన్ చేసిన తర్వాత మొత్తం ఊడ్చేస్తారు కదా. ఇప్పుడు మనిషి అనేవాడు చాలా గ్రేడీ పర్సన్, ఆశ ఎక్కువ. ఇప్పుడు 3000 పెడితే 6000 వస్తున్నాయి, 6000 పెడితే 12,000 వస్తాయి అని చెప్పేసి ఇలా పెంచుకుంటూ పోతూ ఉంటారు. సో ఇదంతా మనకి తెలిసిందే కదా. ఫ్రీగా డబ్బులు వస్తుంటే ఎవరు కాదంటారు, అయినా ఫ్రీగా డబ్బులు ఎవరు ఇస్తారండి చెప్పండి. ఇలా పెట్టేసరికి మొత్తం వాడు మామూలుగా వాడికి ప్రాఫిట్ వచ్చింది ఒక 4,000 to 5,000 అయితే వచ్చి ఉంటాయి. బట్ లాస్ అయితే 7,000 ఏమో పోగొట్టుకున్నాడు. ఇలా చాలా మందికి జరిగే ఉంటాయి. సో బీ అవేర్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్స్. ఎందుకంటే ఈ యొక్క టెక్నాలజీలో ఎవరైనా ఈజీగా ఫ్రాడ్ చేయొచ్చు. మామూలుగా అయితే దొంగతనం జరిగినప్పుడు ఎవరైనా పట్టుకోవచ్చు, కానీ ఈ యొక్క సైబర్ ఫ్రాడ్ జరిగినప్పుడు పట్టుకోవడం అనేది చాలా కష్టం. అండ్ మనీ అనేది రిటర్న్ బ్యాక్ అవడం చాలా అంటే చాలా కష్టం. కొన్ని కనుక హ్యాక్ అయినట్లయితే ఈ యొక్క మనీ అనేది డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి అయితే వెళ్ళదు, వేరొక రూపంలో అంటే వాళ్ళు కన్వర్ట్ చేస్తారనమాట. లైక్ బిట్ కాయిన్స్, లేకపోతే వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఆ అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి తర్వాత వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఇలా అయితే జరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క సైబర్ ఫ్రాడ్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. సో ఇప్పుడు దాకా మీరు వీడియో చేసినట్లయితే చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే చాలామంది ఇప్పటివరకే స్కిప్ చేసి ఉంటారు. ఇక్కడ దాకా వచ్చినట్లయితే మీరు ఎంతో కొంత నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. సో నా ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితేనే ఇలాంటి కంటెంట్ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.